ఈరోజు మనం ఒక వాస్తవాన్ని గమనిస్తే చాలామంది టెన్షన్, ఆందోళన, భయం, నిరాశతో జీవిస్తున్నారు. మన హృదయంలో శాంతి లేదు, ఇంట్లో బరకత్ తగ్గింది, జీవితంలో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం డాక్టర్లను వెతుకుతున్నాం, మందులు తీసుకుంటున్నాం, కొత్త మార్గాలు వెతుకుతాం. కానీ ఈ సమస్యలన్నింటికీ అల్లా మనకు ఒక అద్భుతమైన ఔషధం ఇచ్చాడు. అది ఖురాన్. ఖురాన్ కేవలం చదవడానికి మాత్రమే కాదు, అది మన జీవితాన్ని మార్చడానికి, మన హృదయాన్ని శుభ్రం చేయడానికి, మన మార్గాన్ని సరిచేయడానికి అల్లా పంపినటువంటి మార్గదర్శక గ్రంథం. ఈరోజు మనం ఖురాన్ చదవడం వల్ల కలిగే 6 అద్భుతమైన లాభాలు తెలుసుకుందాం. ప్రతి లాభం ఖురాన్ మరియు సహీ హదీస్ ఆధారాలతో. మొదటి లాభం, హృదయానికి నిజమైన శాంతి లభిస్తుంది. ఈరోజు ప్రపంచంలో చాలామంది యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బయట నుండి నవ్వుతున్నట్టు కనిపించినా లోపల హృదయం ఖాళీగా ఉంటుంది, మనసు అస్థిరంగా ఉంటుంది. కానీ అల్లా ఖురాన్లో ఇలా చెబుతున్నాడు, నిశ్చయంగా అల్లా స్మరణ ద్వారానే హృదయాలు శాంతి పొందుతాయి. అలా బిదిక్రిల్లాహి తత్మయిన్నల్ ఖులూబ్, సూరే అర్రాద్ సూర నంబర్ 13 ఆయత నంబర్ 28. ఖురాన్ చదవడం అంటే అల్లాహ్ను స్మరించడం, ఆయన మాటలను వినడం. మన హృదయం ఎంత బాధలో ఉన్నా రోజు కొద్దిగా అయినా ఖురాన్ చదివితే మనసుకు ప్రశాంతత వస్తుంది, ఆలోచనలకు స్పష్టత వస్తుంది, హృదయానికి సంతృప్తి కూడా లభిస్తుంది, మరియు మన జీవితం క్రమంగా సానుకూలంగా మారుతుంది. ఇక రెండవ లాభం, ప్రతి అక్షరానికి 10 పుణ్యాలు లభిస్తాయి. ఇది అల్లా మనపై చూపించిన ఒక గొప్ప కరుణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, అల్లా గ్రంథమైన ఖురాన్ నుండి ఒక అక్షరం చదివిన వారికి 10 పుణ్యాలు లభిస్తాయి. నేను అలీఫ్ లామ్ మీమ్ ఒక అక్షరం అని చెప్పడం లేదు. అలీఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 2910. అంటే ఒక్క చిన్న ఆయత్ చదివిన 100 పుణ్యాలు మన ఖాతాలో చేరుతాయి. మనం రోజు ఖురాన్ చదివే ప్రతి అక్షరం పరలోకంలో ఒక పెద్ద సంపదగా నిలుస్తుంది, మన పాపాలను తగ్గిస్తుంది, మన పుణ్యాలను పెంచుతుంది. ఇక మూడవ లాభం, ఖురాన్ ఖియామత్ రోజున మనకు సిఫారసు చేస్తుంది. ఈ ప్రపంచంలో మనకు చాలా మంది స్నేహితులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, డబ్బు ఉంటుంది. కానీ ఖియామత్ రోజు అవన్నీ మనకు సహాయం చేయలేవు. ఆ రోజు మనం చేసిన మంచి పనులే మనకు సహాయం చేస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ఖురాన్ చదవండి, ఎందుకంటే అది ఖియామత్ రోజున తనతో ఉండే వారికి సిఫారసు చేస్తుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 804. అంటే మనం ఈ రోజు చదివిన ఖురాన్ రేపు అల్లా ముందు నిలబడి మన కోసం మాట్లాడుతుంది, మనకు రక్షణ కోరుతుంది. ఇది ఎంత గొప్ప గౌరవమో ఆలోచించండి. ఇక నాలుగో లాభం, ఖురాన్ చదివే ఇంట్లో శైతాన్ ఉండలేడు. చాలా ఇళ్లలో చిన్న చిన్న సమస్యలు, గొడవలు, అసహనం ఎక్కువగా ఉంటాయి. కారణం ఆ ఇంట్లో అల్లా స్మరణ తక్కువగా ఉండడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, మీ ఇళ్లను సమాధులుగా మార్చకండి. సూరా అల్ బఖరా చదివే ఇంటి నుండి శైతాన్ పారిపోతాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 780. అంటే ఇంట్లో ఖురాన్ చదివితే, ముఖ్యంగా సూరా బఖరా వినిపిస్తే ఆ ఇంట్లో శైతాన్ ఉండలేడు. ఆ ఇంట్లో బరకత్ పెరుగుతుంది, కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది, సమస్యలు తగ్గుతాయి, మరియు ఆ ఇంట్లో ఆత్మిక శాంతి ఏర్పడుతుంది. ఇక ఐదో లాభం, జన్నత్లో స్థానం పెరుగుతుంది. ప్రతి ముస్లిం యొక్క పెద్ద లక్ష్యం జన్నత్ పొందడం. ఆ జన్నత్లో మన స్థానం ఎంత ఎత్తులో ఉండాలో నిర్ణయించేది మన ఖురాన్తో ఉన్న సంబంధం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ఖురాన్తో ఉండే వారికి చెప్పబడుతుంది, చదువు మరియు పైకి ఎక్కు, నీవు చదివిన చివరి ఆయత్ దగ్గరే నీ స్థానం ఉంటుంది. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 1464. అంటే మీరు ఎంత ఖురాన్ నేర్చుకున్నారో, ఎంత చదివారో అంత ఎత్తుకు మీ స్థానం పెరుగుతుంది. ప్రతి కొత్త ఆయత్ నేర్చుకోవడం అంటే జన్నత్లో ఒక మెట్టు ఎక్కినట్లే. ఇక ఆరవ లాభం, ఖురాన్ నేర్చుకునేవారు ఉత్తములు అవుతారు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఉత్తముడు కావాలని కోరుకుంటాడు, అల్లా దృష్టిలో గౌరవం పొందాలని కోరుకుంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమహు, మీలో ఉత్తములు ఎవరంటే ఖురాన్ నేర్చుకుని దానిని బోధించేవారు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 5027. అంటే అల్లా దృష్టిలో నిజమైన గొప్పతనం సంపదలో కాదు, పదవిలో కాదు, కానీ ఖురాన్ నేర్చుకోవడంలో మరియు ఇతరులకు నేర్పడంలో ఉంది. మనం ఖురాన్ నేర్చుకొని మన పిల్లలకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నేర్పితే అది ఒక నిరంతర పుణ్యంగా మారుతుంది, సవాబే జారీ అవుతుంది. ప్రియమైన సోదర సోదరిమణులారా, మనం ఈరోజు ఫోన్కి రోజు గంటల సమయం ఇస్తున్నాం, సోషల్ మీడియా కోసం గంటలు ఖర్చు చేస్తున్నాం, కానీ ఖురాన్ కోసం రోజు 10 నిమిషాలు కూడా ఇవ్వలేకపోతున్నామా? మనం నిజంగా ఆలోచించాలి. మన జీవితంలో శాంతి కావాలంటే, మన ఇంట్లో బరకత్ కావాలంటే, మన ఆఖిరత్ విజయవంతం కావాలంటే ఖురాన్తో సంబంధాన్ని బలపరచాలి. కాబట్టి ఈ రోజు నుంచే ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. రోజు కనీసం 10 నిమిషాలు ఖురాన్ చదువుదాం, ఒక ఆయత్ అయినా అర్థంతో చదువుదాం, మన జీవితంలో అమలు చేద్దాం. అప్పుడు మన హృదయం మారుతుంది, మన ఇల్లు మారుతుంది, మన జీవితం మారుతుంది. అల్లా మనందరినీ ఖురాన్ ప్రజలుగా చేయుగాక, మన హృదయాలను ఖురాన్ వెలుగుతో నింపుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త
ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.